శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వలన ప్రశాంతంగా ఉంటుంది. ఈ వారం కూడా చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీ ఏ పని అట్లా పెట్టినా ఆ పనిలో ముందంజలో ఉంటూ సక్సెస్ చేస్తూ చాలా ఆనందదాయకంగా మీరు ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ కుటుంబంలో మీరు ఎంత బ్రహ్మాండంగా ఉన్నా మీ కుటుంబంలోనే చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, కోపతాపాలు లేదా ఆలస్యంగా డబ్బులు రావడాలు ఉంటాయి. మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ ఆలోచనలు ఎక్సలెంట్గా ఉంటాయి. వాటిని మీరు క్రమబద్ధీకరణ చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతం. కానీ రాహు ప్రభావం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి ఒక అవకాశం మాత్రం ఉంటుంది. కుజుడు ఎలా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుందో కుజుడు వలన, అలాగే రాహు వలన కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ చదువుల ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందికరమైన వాతావరణాలు ఇవి కొంచెం ఉంటాయి. అయితే రైతులకు బాగుండకపోవడాలు, మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్ విషయంలో ఇబ్బంది కలగడాలు జరుగుతాయి. అది ఒక పక్కన ఆపర్చునిటీస్ రావు. ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉందండి. సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. శని వలన కూడా కొద్దిగా టెన్షన్స్ పడడము, చిన్న చిన్న ఇబ్బంది కలగడము, మన పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వట్లేదనో, పెళ్ళి అవ్వట్లేదనో, విద్య రావట్లేదనో అనేది ఉదాహరణ చెప్తానండి. లేకపోతేనేమో ఉద్యోగం లేదనో సంథింగ్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానం కుజుడికి శనిదృష్టి ఉంది. తప్పండి. అంటే భార్యాభర్తల ఇద్దరిలో ఒకరికి దెబ్బలు తగలడమో, చిన్నపాటి ఆపరేషన్ జరగడమో, అయితే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వివాహాల్లో లేట్ అయిపోవడమో లేదా భార్యాభర్తలు దూరంగా ఉండడం జరుగుతుంది. అష్టమ స్థానంలో రఘుబుధులకి ఏంటంటే దీర్ఘాయుష్వంతులై ఉంటారండి. మీరు మంచి యోగవంతంగా ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుంది. అధికారుల చేత గౌరవం పడతారు. ఫారిన్ కంట్రీస్ ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది. విదేశాల్లో బాగా రాణిస్తారు. ఏదేమైనా భాగ్యాధిపతి భాగ్యంలో గురుచంద్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. చంద్రుడు భాగ్యంలో ఉండడం వలన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మీరు కొనుక్కుంటారు. అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉంది. శత్రువుల వలన కానీ, రుణాల వలన కానీ, అదే ఏ భయం లేదు. రోగాల వలన కానీ భయం లేకుండా భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. 9th house అలా బాగున్నాడంటే తన నాన్నగారికి బాగుంటుంది. ఉన్నతమైన విద్య వస్తుంది. మీకు తీర్థయాత్రలు చేసి తీరుతారు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఉన్నతమైన చదువు వచ్చి చేస్తున్న వ్యాపారాల్లోనూ, ముఖ్యంగా వేద పండితులకు బాగా ఉండాలను, మీకు విద్యా సంస్థల్లోనూ, అలాగే ఫైనాన్స్ రంగాల్లోనూ మీరు వ్యాపారాలు వృద్ధి అవుతూనే ఉంటాయి. పైగా దశమ స్థానాన్ని కుజశుక్రులు, దశమన కుజశుక్రుడు కాదు, మంచివాడు కాదు. కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజు చూస్తున్నాడు కాబట్టి అంటే ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు నిలదొక్కుకోవడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయని చెప్పచ్చు. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు ఉన్నాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్ అంటే భార్యాభర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలన ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరు ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను ఏ అంటే తెలుసు కదా మీకు. అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడ్, లేకపోతే నార్త్, సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మనం ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను, నాకు కూడా అనుభవం ఉంది. అంతేకాకుండా మీరు మీ
అంటే జాతకాలు కానీ వాస్తులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాశుల వారు అందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖున అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అయితే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది ఆ రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా అక్కడ పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే, సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు ప్రయాణించడం చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా, అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖున అనేది చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి, గృహంలో ఉన్నటువంటి పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా శాస్త్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.